ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఇటీవలే సోషల్ మీడియా అంతా కూడా ఒక గొప్ప దైవజనుడు ప్రవీణ్ పగడాల అనే దైవ సేవకుల కోసం చాలా దినాల నుంచి ఆయన మరణ వార్త, అలాగే న్యాయం కొరకైన పోరాటం నేటికి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మరి దైవజనులు చనిపోయి చాలా రోజులు అయింది. అయితే నేను అప్పటి నుంచి ఏ విషయం గురించి మాట్లాడలేదు. కానీ ఒక 2 విషయాల గురించి నేను మాట్లాడాలని ఆశపడి ఇలా మీడియా, సోషల్ సర్వీస్లో, యూట్యూబ్ ద్వారా కొన్ని విషయాలు మాట్లాడాలని మీ మధ్యకి ఇలా రావడం జరిగింది. నిజంగా అంత గొప్ప దైవజనులు చనిపోవడం, వారి కుటుంబానికి నేను చాలా దుఃఖంతో సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ తరపు నుంచి బేతేలు సంఘం యొక్క మినిస్ట్రీ తరపు నుంచి. ప్రియులారా, ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ బాధాకరమైన విషయం, ప్రవీణ్ పగడాల అనే దైవ సేవకులు మద్యం సేవించి హైదరాబాదు నుంచి రాజమండ్రి సమీపం వరకు కూడా ఆయన మద్యముతోనే వాహనము డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన చనిపోయారని మరి పోలీసు వారు డిపార్ట్మెంట్ తెలియజేసింది. నేను ప్రభువు నాకు ఇచ్చిన తలంపు చొప్పున ఒక మాట మీకు అందరికీ తెలియచేయాలని ఆశపడుతున్నాను. వాస్తవాలు ఏమి జరిగినాయి అనేది ఆకాశమందున్న దేవుడికి తప్ప పూర్తిగా మనకు తెలియదు. కానీ కొన్ని అనుమానాస్పదమైన విషయాలు మన కంటికి స్పష్టంగా కనబడుతున్నాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ మాస్క్ తీసినట్టు కానీ, హెల్మెట్ తీసినట్టు కానీ ఏ ఫొటోస్లో కూడా కనపడలేదు. నెక్స్ట్ నేను హైదరాబాదు బైక్ మీద తరచుగా చాలాసార్లు డ్రైవింగ్ వెళ్తూ ఉంటాను. నాకు బైక్ మీద జర్నీ చేయడం నాకు చాలా ఇష్టం, లాంగ్ జర్నీ. నేను హెల్మెట్ పెట్టుకెళ్తున్నప్పుడు నిజంగా 1 గంట జర్నీ చేస్తే, ఎక్కడ కూడా ఆగకుండా 1 గంట, గంటన్నర జర్నీ చేస్తే ఖచ్చితంగా హెల్మెట్ తీయాలనిపిస్తుంది. నా అనుభవంలో ఉన్న ఫీలింగ్, హెల్మెట్ తీసి డ్రైవింగ్ చేయాలనిపిస్తుంది. ఇది మరి ప్రవీణ్ గారు ఎక్కడ కూడా హెల్మెట్ తీయకుండా అంత దూరం అయినా జర్నీ చేసి వచ్చారు అనేది చాలా అనుమానంగానే ఉంది. అది నెక్స్ట్ రెండో విషయం వచ్చి, ఇక్కడ బాగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన 3 చోట్ల టోల్ గేట్స్ దగ్గర పడిపోయినట్లుగా కనబడుతూ ఉన్నాయి. ఒకటి చిల్లకల్లు అనే ప్రాంతం టోల్ గేటు, 2 కేసరి అనే టోల్ గేట్ దగ్గర, తర్వాత విజయవాడ సమీపంలో రామన్నపాడు అనే దగ్గరలో ఆయన బైక్ మీద నుంచి పడిపోవడం. అది నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, హైదరాబాదు నుంచి ఆయన బయలుదేరుతున్న ఈ ప్రయాణంలో టోల్ గేట్స్ దగ్గరే పడ్డా? ఇది నాకు ఆశ్చర్యం. చూడండి, ఆ సీసీ కెమెరాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఆయన బైక్ మీద నుంచి పడినట్లుగానే ఉన్నాయి. కేసరి టోల్ గేట్ దగ్గర, తర్వాత నెక్స్ట్ ఇంకో టోల్ గేట్ దగ్గర, ఈ టోల్ గేట్స్ దగ్గరే ఆయన బైక్ మీద నుంచి పడిపోయినట్లుగా కనబడుతుంది. ఒకవేళ మద్యం ఎక్కువైపోయే వ్యక్తి పడిపోవాలి అనుకుంటే ఆ ప్రారంభ స్టేజ్లోనే ఎక్కడెక్కడ పడిపోయి ఆగిపోతారు.
ఇందులో చాలా అనుమానమైన పరిస్థితులు కనపడుతుంది. సరే వాటెవర్ 3 గంటల దాకా దగ్గరగా సమీపంగా 4 గంటల దాకా రామన్నపాడు అనే ఆ ప్రాంతంలో ఆయన ఒక సింపుల్ సిటీగా అక్కడ ఒక గార్డెన్‌లో పడుకున్నట్లుగా చిత్రీకరించడం ఇది చాలా బాధాకరమైనవి. ఇక ఇందులో మద్యము కొనుగోలు చేసుకోవటం. హైదరాబాద్‌లో ఒకసారి, ఏలూరులో ఒకసారి, కోదాడ ఒకసారి. నిజంగా ఇవన్నీ చాలా అనుమానంగానే కనబడుతూ ఉన్నాయి. కొంతమంది వాడు మద్యం తాగి సేవించి చనిపోయాడు. కానీ నిజంగా మద్యం సేవించి చనిపోయాడు అని అనడానికి సరైన ఎవిడెన్స్ ఇప్పుడు ఒక అనుమానం వెనకాల నిజాలు కనుపరచాలి. నిజంగా మద్యం సేవించి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అనడానికి ఎవిడెన్స్ ప్రతి అనుమానాలకి ఎవిడెన్స్ కావాలి. నేను ఇంకొకటి గమనించాను. కేసరి అనే టోల్ ప్లాజా దగ్గరలో ఆయన పడిపోయినప్పుడు అదే సంథింగ్ ఆయన లారీ క్రాస్ అవుతూ ఉండగా అక్కడ పడిపోయారు. ఆయన పడిపోతున్నప్పుడు ఆయన షర్ట్లో నుంచి వైట్ బనీలా కనబడుతుంది. బట్ ఆయన చనిపోయిన డెడ్ బాడీలోనేమో రెడ్ బనీల ఉంది. ఎందుకు అసలు ఏ విధమైన కూడా అంటే డ్రెస్ మార్చేసుకున్నారంటారా దారిలో? ఇలా వెతికితే చాలా అనుమానాలు కనపడుతున్నాయి. దయచేసి నేను ఈ వీడియో పూర్వకంగా చాలామంది విమర్శిస్తున్న వారికి ఒక మాట చెప్తున్నాను. దయచేసి అసభ్యకరమైన దూషణ మాటల చేత ఒక వ్యక్తి మరణం వెనకాల అబద్ధాన్ని సృష్టించొద్దు. నిజంగా ఆయన చనిపోయాడా? ఓకే, సానుభూతి తెలియచేయండి. అంతేగాని ఆయన మద్యం సేవించి భయంకరంగా దూషణ మాటలతో వాళ్ళ కుటుంబాన్ని నొప్పింప చేసేలాగా మాట్లాడద్దు ప్లీజ్. ఒకవేళ క్రైస్తవ సమాజానికి కూడా నేను చెప్పే మాట ఏంటంటే, చనిపోయారా నిజంగా దేవుని సేవకుడిగా ఆత్మపూర్ణుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, నిశ్చయముగా ఆ సేవకులు పరలోక రాజ్యంలో ఉన్నారు అనే మాటకి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకనంటే ఇంత గొప్ప సేవకుడు ప్రవీణ్ పగడాల గారు ఎంతగానో థియాలజీ, పూర్తి బైబిల్ మీద ఉన్న నాలెడ్జ్, చరిత్ర మీద ఉన్న నాలెడ్జ్ ఇంత కలిగిన ఆయన మద్యం సేవించి ఇంత చిన్న ఒక అలవాటుకి బానిస అవ్వడం అనేది ఒక పచ్చి అబద్ధం. ఎందుకంటే నేను ఒక సేవకుడిగా ఉండి బైబిల్ ఎవరైతే పూర్తిగా ఆత్మపూర్ణులై ధ్యానం చేస్తారో, వాటిపై పరిపూర్ణమైన ఉపదేశం చేస్తారో, మరలా ఆ చెడు వ్యసనానికి బానిస అవ్వటం అసంభవం. ఎందుకు అనంటే ఒక్కసారి క్రీస్తుతో ఆ పరసంబంధమైన సహవాసం పెట్టుకున్న తర్వాత తిరిగి మరలా అదే అసభ్యకరమైన వాటికి తిరిగి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఎందుకనంటే ఆయన ఎంత గొప్ప అనేక చోట్ల మీటింగులు కానీ అనేక చోట్ల డిబేట్లలో పాల్గొన్న దైవ సేవకులు, ఒక చిన్నపాటి సామాన్యమైన సేవకులు కాదు. ఒక చిన్న పల్లెటూరులో ఏదో చిన్నపాటిగా చిన్న మందిరం కట్టుకొని యేసుప్రభు వారు నన్ను పిలిచాడు సేవకి అని వచ్చి ఏదో ఒక చాటుకి వెళ్ళి తాగి తన జీవనోపాధ్యాయం కొరకు ఏదో సేవ చేస్తున్న సేవకులు కాదు ఆయన. ఎన్నో డిబేట్లలో ఎంతెంతో గొప్ప పెద్ద పరిచర్యల్లో గొప్ప ప్రసంగికులుగా ఉన్న సేవకుడు ఎప్పుడు కూడా తన మనస్సాక్షిని చంపుకొని ఒక అసభ్యకరమైన బార్ షాపుకి వెళ్ళి తాగడం అనేది ఒక చిత్రీకరించిన విషయం. అది అసాధ్యం, అది నెవర్. ఎందుకు అని అంటే వారి మనస్సాక్షి ఎప్పటికీ అది ఒప్పుకునే స్థాయికి వెళ్ళదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన భార్య
ఒక స్త్రీ. మన ఇంట్లో ఒక చెల్లి ఉంటుంది. ఆమె స్త్రీయే. మన భార్యకి ఏ విధమైన అవయవాలతో కూడిన మన చెల్లైకి కూడా అదే అవయవాలతో కూడిన స్త్రీగా ఉంటుంది. అంత మాత్రాన మన భార్య మీద ఉన్న ఫీలింగ్స్ చెల్లాయి మీద ఎప్పుడూ చూపించలేం. ఎందుకు? మన హృదయంలో ఉన్న మనస్సాక్షి అంగీకరించబడదు కాబట్టి. మీ అందరికీ తెలుసు, ఈ భావన తెలియదేంగా. అలాగే ఒకసారి ఒక బోధకుడుగా, సామాన్యమైన చిన్న బోధకుడు కాదండి, ఒక కంప్లీటెడ్ ప్రతిరోజు పరిచర్యలో వాడబడుతున్న సేవకుడుగా ఉన్న ఏ సేవకులైనా తిరిగి తన బానిసత్వమైన ఒక మద్యానికి గురవడం అనేది ఒక పచ్చి అబద్ధం సార్. ఎందుకనంటే అతడు ఎప్పుడు తను తాను అభ్యసించుకుంటాడు ఆ వాక్య ఉపదేశాన్ని. తను మనస్సాక్షితో పరీక్షించుకుంటాడు. వాక్యంలో ఒక మాట రాయబడింది, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గమండి. బోధించిన వాడికి ఏమీ లేదు అనడానికి లేదు. మొదట బోధించిన వ్యక్తికి, ఆ బోధ వినిన ప్రజలకు కూడా ఇద్దరు సమాన హక్కుతో ఏ వాక్యం చేత బోధించబడుతుందో దాన్ని పాటించాలి. సో అందు నిమిత్తం నా అభిప్రాయంతో చెప్తున్నాను, అంత గొప్ప సేవకులు మద్యము ఒక చీప్ ట్రిప్స్గా రోడ్డు పక్కన లిక్కర్ షాప్లో కొనుక్కొని ఒకే రోజు అంత జర్నీలో అన్నిసార్లు త్రాగాడు అని నమ్మడం చాలా బాధాకరమైంది. నిజంగా చాలా దుఃఖకరమైంది. ఒక సేవకుడికి నేను చాలా బాధపడుతూ ఉన్నాను. సో దయచేసి ఒకవేళ ఈ నింద అలాగే వేస్తారంటారా? ఓకే, దాంట్లో కూడా మేము ధైర్యంగా ఉండగలిగిన శక్తి ప్రభు మాకు ఇచ్చాడు. ఎందుకనంటే నేను ఇప్పటి వరకు ఈ విషయాన్ని మీకు ఎలుగెత్తి చెప్పాను, ఒక సేవకుడిని అలాగ అవమానపరచొద్దు అని. బట్ ఆయన ఖచ్చితంగా తాగాడండి. ఫొటోస్లో, వీడియోస్లో అనేక చోట్ల అలాగే కనపడ్డాడు. మమ్మల్ని ఎవరిని మార్చలేరు, ఇంకా మేము అదే నమ్ముతున్నాం అనేవాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను. సో అలాగే దుఃఖపడుతూ అసలు ప్రవీణ్ పగడాల గారిని ఎందుకు తాగారు అని ఎందుకు అంటున్నారు మీరు అని ప్రశ్నిస్తూ బాధపడుతున్న సేవకులకు కానీ, క్రైస్తవ సమాజానికి కానీ నేను చెబుతున్న మాట, యేసు ప్రభు వారిని కూడా చాలామంది యూదులు, తన ప్రజలే చాలా భయంకరమైన విమర్శలు యేసు ప్రభు వారి మీద చేశారండి. నువ్వు బయలుజెబులు వాడువని, తిండిపోతువాడు అని, నువ్వు అనేకమైన దయ్యాలు చేత మాంత్రికుడు అని. ఆ కాలంలోనే యేసయ్యనే, సృష్టికర్త అయిన మహనీయుడైన దేవుణ్ణే వారు అలా దూషించారు. ఇందులో ప్రవీణ్ పగడాల అనే దైవ సేవకుడు దూషించడం కానీ, ప్రస్తుత కాలంలో ఉన్న సేవకుడు దూషించడం, ఇందులో ఏ విధమైన మనోభావాలకు గురైన పరిస్థితులు బాధపడాల్సిన పని ఏమి లేదు అని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకనంటే మనకి మాదిరి యేసు ప్రభువారు, ఆయనే ఎన్నో అనుభవించి మాదిరి ఉంచిపోయారు మనకి. కాబట్టి నేటి క్రైస్తవ సమాజానికి నేను చెబుతున్న మాట ఏంటంటే, ఇందు విషయాన్ని బట్టి మీరు ఎవ్వరూ కూడా దుఃఖపడొద్దు. దైవ సేవకుల్ని మద్యం చేత సేవించారని, ఒక అపారమైన నింద వేశారని మరింతగా మీరు వేదన చెందొద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ప్రభువారినే భయంకరంగా వారు దూషించారు. ఇందుని బట్టి మనం ఏ విషయంలో కూడా మనం ఇదవద్దని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే ఇక న్యాయం కొరకు వస్తే ఐజీ కానీ, ఎస్పీ కానీ, పోలీసు వారు కానీ, ప్రభుత్వం కానీ, ఒకటే మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. పరిశుద్ధ గ్రంథం పూర్తిగా ధ్యానం చేసి అవలంబించి నిత్యము పరిశుద్ధ గ్రంథం మీద ధ్యానాభ్యాసం కలిగిన విశ్వాసులకు కానీ, సేవకులకు కానీ నా ప్రశ్న ఏంటో తెలుసా? ఎక్కడైనా క్రైస్తవ సమాజానికి, లేకపోతే పూర్వం నుంచి
ఎక్కడైనా సరైన న్యాయం ప్రభుత్వాలలో నుంచి జరిగిందా? ఎక్కడ జరిగింది? ఏ ప్రభుత్వాల్లోనూ జరగలేదు. నేను అనేది ప్రస్తుత కాలం కాదండి. బైబిల్లో కూడా న్యాయం జరగలేదు. యేసు ప్రభువు వారిని పిలాతు ఎదుట నిలవబెట్టినప్పుడు పిలాతు అడుగుతాడు, ఇతని యందు ఏ దోషము నాకు కనబడట్లేదే అని అంటే, వాళ్ళందరూ అబద్ధ సాక్ష్యాలు కలిగిన ఇద్దరు మనుషుల్ని ఏర్పరిచి, వీడు ఆ మందిరాన్ని కూల్చి 3 దినాల్లో కడతాడంట అని చెప్పి ఒక చిత్రీకరణ చేశారు. ఇక్కడ సేవకులారా, విశ్వాసులారా, నా ప్రశ్న, యేసు ప్రభువు వారినే అన్యాయమైన తీర్పు చేశారు. ఆయన ఏ దొంగతనము చేయలేదు, ఏ స్త్రీని అసభ్యకరంగా మాట్లాడలేదు, ఏ వ్యాఖ్యాయాలు ఎవరిని నొప్పించు ప్రవర్తనే చేయలేదు. ఆయన మాట్లాడిన దాంట్లో మధురం, ఆయన చెప్పిన ప్రతి విషయంలో న్యాయం, ఆయన మాట్లాడిన ప్రతి మాటలోనూ యథార్థత అన్నీ కనబడుతూ ఉంటాయి. కేవలం యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి ప్రధానమైన కారణం వాళ్ళ అసూయ చేత, అంతే. అసూయత. ఈరోజు ప్రవీణ్ పగడాలనే దైవ సేవకుడిని దూషిస్తున్న వారు కూడా కేవలం అసూయత చేత, అతన్ని ఎదుర్కోలేక, ఆ సేవకుడు ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వలేక. ఒకటి గమనించండి, ఎదుటి వానిలో నుంచి కోపం, ఉద్రేకం ఎప్పుడు వస్తుందో తెలుసా? వాడి దగ్గర సమాధానం లేనప్పుడు. సమాధానం ఉంటే వాడు సమాధానం ఇస్తాడు. వాడి దగ్గర సమాధానం లేకపోతే, సమాధానం లేకపోతే వాడిలో నుంచి వచ్చేదంటే తెలుసా? కోపము, ఉద్రేకం వస్తుంది. ఎందుకు? అసలు వీడు ప్రశ్నించకపోతే మాకు ఈ దుస్థితి కలగదు కదా అని. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, దైవ సేవకులు, ప్రవీణ్ పగడాలనే సేవకులు ఆయన చేసిన వ్యాఖ్యాయాలకు ఎవరునూ సమాధానం ఇవ్వలేకే ఆయన మీద చాలా కుట్రల్లి పరిస్థితులు తీసుకురావచ్చు. ఇంత మాత్రాన వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, దయచేసి మనం ఎవరి మీద అబండాలు వేయొద్దు. ఖచ్చితంగా మనం క్రైస్తవ సమాజానికి కానీ మనకు కానీ ఇదొక హతసాక్షిగా మనం భావిస్తూ మనం ఉండడమే తప్ప వారిని శిక్షించాలి, వీరిని శిక్షించాలి అనే ప్రశ్నలో మనం వద్దు. నా మట్టుకు నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు సమస్తము ఆయన ఎదుట నిలబడే రోజులు వస్తున్నాయి. అందరూ ఆయన న్యాయ పీఠము ఎదుట ఎవ్వరూ తప్పిపోలేరు. కాబట్టి మనకి దుఃఖమే, బాధే, ఎంతో వేదనే. నా మట్టుకు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా క్రైస్తవ సమాజానికి ఎప్పుడో పూర్వకాలంలో కూడా భయభక్తులు కలిగిన తన భక్తులకి ఎప్పుడూ న్యాయం జరగలేదు. అర్థమవుతుందండి. రాజుల కాలంలో కూడా మనము కొన్ని గ్రంథాలు పరిశీలిస్తే, రాజుల గ్రంథంలో ఆహాబు అనే రాజు పరిపాలనలో కూడా మనం అక్కడ నాబోతు అనే ద్రాక్ష తోటను కూడా అన్యాయంగా తీసుకుంటాడు రాజు. అక్కడ కూడా అబద్ధ సాక్ష్యమే, అన్యాయంగా చంపించేస్తారు. స్టెఫెన్ కూడా అలాగే అన్యాయంగా చంపేశారు. ఇలా హతసాక్షులు ఎంతోమంది మన బైబిల్లో కనపడుతున్నారు. ఎవ్వరికి న్యాయం చేయలేదు వాళ్ళు. ఈరోజు ప్రభుత్వం లేకపోతే అధికారులు న్యాయం చెయ్యండి అని అనడానికి నెవర్, అది జరగని పని, చేయలేరు. అది మనం ఎదురు వెళ్ళడమే తప్ప వాళ్ళని ఇంకే విధంగా కూడా మనం చేయలేం. ఎందుకంటే మనకి పూర్వం నుంచి వస్తున్న ఈ పరిస్థితిని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రియులారా, మరి దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారు దేవుని రాజ్యంలో ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ఇక్కడ మరణం కొరకు ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి మన కళ్ళ ఎదుట చనిపోయాడే, ఒక వ్యక్తి మన ఎదుట లేడే అనే దుఃఖం మనకుండొచ్చు. ఎందుకు? మన ప్రాణం మీద మనకున్న తీపి, మనకి ఈ జీవితం మీద మనకు ఒక ఆశ, కానీ మనకి ఒకటే వాక్యం ఆదరణ,
తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించరాదంటాడు, బాధపడద్దు. ఎందుకనంటే మనకంటే ముందు చనిపోయిన వారు యేసు ప్రభుతో ఉంటున్నారు. అయితే దేవుడి దృష్టిలో కూడా తన భక్తుల మరణం ఆయనకి ఇష్టం, ప్రీతికరం. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం యేసు ప్రభు వారికి తెలీదా? దేవుడికి తెలీదా? తెలుసు. తెలియకుండా ఏమీ జరగలేదు, అన్నీ తెలుసు ఆయనకి. పిన్ టు పిన్ ఆయనకి అన్నీ తెలుసు. ఒకవేళ ఇది హత్యగా చేస్తే ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళారు, ఎలా క్యాచ్ చేశారు, ఎలా పట్టుకున్నారు, ఏ విధంగా చంపారు, ఏ విధంగా ఏది చేశారని సమస్తం ఆయనకి తెలుసు. టోటల్లీ ఆయన తెలియకుండా అంటూ ఏదీ లేదు, అన్నీ తెలుసు ఆయనకి. సో ఇది మనం గమనించాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, యెహోవా నేత్రములు, ఆయన కనులు భూలోకమంతా కూడా, ఆయన సమస్తము రహస్య స్థలాలు కూడా సంచరిస్తూ ఉన్నాయి. మరుగై ఉన్నది ఏది దేవుడికి లేదు. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన నాటి నుంచి జస్ట్ ఫర్ పోలీసు వారికి సీసీ కెమెరాలు 300 కనబడచ్చు. కానీ మనం సేవిస్తున్న మన దేవుని యొక్క నేత్రాలకి లెక్కలేని కెమెరాలతో ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక ప్లేస్లోనే కదా ఆయన, ద వరల్డ్, ప్రపంచమంతా కూడా ఆయన నేత్రములతో పరిశీలిస్తున్నాడు. ఏ మనుషులు ఎలా ఉన్నారు, ఎవరు దొంగలు, ఎవరు వ్యభిచారం చేస్తున్నారు, ఎవరు అక్రమంగా నడుచుకుంటున్నారు, ఎవరు దోచుకుంటున్నారు, ఎవరి మీద కుట్రల్లుతున్నారు, ఆయనకు మరుగైనది ఏది లేదండి. మొత్తం ఆయనకు సమస్తం తెలుసు. సో ఈరోజు దయచేసి చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారి మీద కాస్త మీరు డైవర్ట్ అయ్యి మీ సేవా పరిచర్యలో మీ సంఘాలతో ఆత్మీయతలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నెక్స్ట్ మీలో కొంతమంది అనొచ్చు, బ్రదర్ మనం ఇలా మౌనంగా ఉంటే ఇంకొక సేవకుల్ని ఇలాగా చేస్తారు కదా అని అంటారా? ఇది చాలా ఫన్నీ ప్రశ్న అనుకోవచ్చు. ఎందుకనంటే మనకి బైబిల్ అదే, పూర్తిగా బైబిల్ మీద పూర్తి నాలెడ్జ్ మనకుంటే, బేసిక్ కాదు పూర్తి నాలెడ్జ్ ఉంటే మరణానికి కూడా ఎదురు నిలబడగలిగిన శక్తి ఉండి మనం తెగించి వచ్చాం. ఇందులో ఏమాత్రము సందేహించాల్సిన పని లేదు. కాబట్టి ప్రభు సమస్తం తెలుసు. ఒకవేళ ఒకరిని మరణం నుంచి తప్పించాలి అనుకుంటే ఆయన తప్పిస్తాడు. అక్కడ అప్పగించబడే పరిస్థితి వస్తే అప్పగిస్తాడు. అది ప్రభు చేతు వశమై ఉంది. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా మనం ఒక వాక్యం చూడొచ్చు, ఒకని జీవమును ఒకని మరణమును ఆయన వశమై ఉన్నాయి. ఆ మరణము యొక్క తాళపు చెవులు కూడా ఆయన వశమై ఉన్నాయి. ఇందులో మనం ఏమాత్రము సందేహించాల్సిన పని లేదు. అందుకే తన్ను తాను సిలువనెత్తుకుని పరీక్షించుకుని ఉపేక్షించుకుని నన్ను వెంబడించలేని వాడు నాకు పాత్రుడు కాదు. సిలువనెత్తుకోవడం అంటే చావుకు సిద్ధమండి. చావడానికి రెడీగా ఉండాలి. అది రాత్రి అయినా పగలైనా ఎక్కడైనా ఎప్పుడైనా సరే రెడీ టు ఎండ్ యువర్ డెత్. చావడానికి రెడీగా ఉండాలి. సో క్రైస్తవ సమాజమా, సేవకులరా, ప్రేమతో నేను ఒక చిన్నపాటి సేవకుని ప్రేమతో మాట చెప్తున్నాను. బైబిల్ మీద ఉన్న ఒక లోతైన అవగాహన, ప్రభు ఆత్మ ప్రేరేపణతో దయచేసి ఇక్కడ 3 విషయాలుగా, ఒకటి, ప్రవీణ్ పగడాల అనే దైవ సేవకుల మీద కుట్ర జరిగి ఉంటే అది ప్రభు తెలుసు, అది హతసాక్షిలో మనం భావించి ప్రభుకు అప్పగించుతాం. రెండవది, ఆయన అసభ్యకరంగా చిత్రీకరించారనే దుఃఖమే ఉంటే యేసు ప్రభు వారిని కూడా అదే రకంగా చిత్రీకరించారు. ఇందులో మనం ప్రభువుని చూసి ఆదరణ పొందుతాం. మూడవది, ఈ కేసుని ఇంకా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నం ఉంటే న్యాయం ఎక్కడ జరగలేదు, మనకు ప్రారంభంలో నుంచి జరగలేదు. ఇప్పుడు న్యాయం జరుగుద్ది అనేది మటుకు ప్రయత్నంగా భ్రమతో మన ప్రార్థనా జీవితం, మన ఆత్మీయ జీవితాన్ని కాస్త డైవర్ట్ అయ్యి సంఘాన్ని కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితులకి వెళ్ళొద్దు. ఇది నా అభిప్రాయంతో చెప్తున్నాను. సో దీన్ని మీకు ఎనీవన్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఏదైనా బ్రదర్ ఇందులో మాకు ప్రశ్న ఉంది, నేను మాట్లాడిన దాంట్లో మిమ్మల్ని ఎవరైనా నొప్పించినట్లయితే డైరెక్ట్లీ మీరు కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ కొంచెం ప్రేమపూర్వకంగా ఈ విషయాలు చెప్తున్నాను. ఎవరిని నొప్పించాలని కాదు, ఎవరిని
కించపరచాలన్న నా ఉద్దేశాలు ఏమీ లేవు. ప్రభుత్వాన్ని కానీ, మరి నాయకులను కానీ, అధికారులను కానీ, లేకపోతే ఇతర సహోదరులను కానీ, ఇతర మతస్థులను కానీ ఎవరిని కూడా కించపరచాలని కాదు. కానీ బైబిల్ బేసిక్ ఈ నాలెడ్జ్, బైబిల్లో జరుగుతున్న పరిస్థితులే మనకు సాదృశ్యంగా తీసుకుంటే అనే ఉద్దేశాలు నేను మీకు వివరించి చెప్పాను. దయతో ఈ మాటలు మీరు గమనించి కాస్త మీరు జాగ్రత్తగా ముందుకు మన భక్తి జీవితాన్ని కట్టుకొని ప్రభు రాజ్యం కొరకై ఎదురు నడవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. షాలోం. దేవుడు మీకు సమాధానం అనుగ్రహించిన గాక. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. గాడ్ బ్లెస్ యూ. ప్రవీణ్ పగడాలనే ఒక దైవ సేవకుడి యొక్క కుటుంబానికి కూడా నేను చాలా సానుభూతి, క్రీస్తు ప్రేరట సానుభూతి తెలియజేస్తూ దేవుడు వారి కుటుంబానికి ఓదార్పు, సమాధానమును, వారికి కోల్పోయిన ఆ దుఃఖాన్ని పూర్తిగా వారిలో నూతన సంతోషం, సమాధానం అనుగ్రహించాలని, ప్రభు రాజ్యం కొరకే వారికి ఇచ్చిన మనసును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో వారి కొరకు నేను ప్రార్థిస్తాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్.